రిమాండ్ చేయాలని చెప్పి చూస్తే జడ్జి గారు నో అన్నారు. ఓకేనా? ఇది కులరేంద్ర గారు, మీరు ఏదైనా కేసులు కట్టించేటప్పుడు ప్రజెంటు మీరు ఫీల్ అయినా నేను ఉన్న వాస్తవం మాట్లాడుతున్నా, నెక్స్ట్ టైం సరి చేసుకుంటారని. మీ కార్యకర్తలు ఈ రోజున రోడ్డు మీద తిరగలేని పరిస్థితి. వాళ్ళు ఎంతో ఉద్యమం చేస్తే రామారెడ్డిపేట దగ్గర వాళ్ళు మీకోసం ఎంతో పాటుపడితే, అరే ఒక కేసు వేసి రిమాండ్ అయిపోయావే అని చెప్పి వాళ్ళు తలెత్తుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీ దగ్గర చెప్పలేకపోవచ్చు, కానీ మేము అక్కడక్కడ కలుస్తూ ఉంటాంగా, జవహర్పేటలో బస్ స్టాండ్ దగ్గర, రామారెడ్డిపేటలో, నాయుడుపేట దగ్గర, పరస్పేటలో తలగా ఎత్తుకోలేకపోతున్నాం అని చెప్పని అన్నారు. అలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు మీరు. అదైపోయిన తర్వాత నెక్స్ట్ డే వీళ్ళందరూ కూడా వచ్చారు ఎక్కడికి, ప్రెస్ మీట్కి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమని, మీరు ఎన్ని అక్రమ కేసులైనా పెట్టుకోండి, మేము మాత్రం భయపడేదే లేదు, కొల్లు రవీంద్ర ఖబర్దార్ అన్నారు. మళ్ళీ మనకి వెనకాల మళ్ళీ తిరిగి వస్తుంది. మీరు కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి ఒక రోజంతా లోపల పెట్టి రిమాండ్ పంపించినా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఎవరో కూడా దర్శేవాళ్ళు మాత్రం ఎవరు లేరు. ఇన్ని కేసులు పెట్టుకున్నా మేము 3 సంవత్సరాలు మీరు పెట్టగలుగుతారేమో. మళ్ళీ రోజులన్నీ ఒకలాగా ఉండవు. అంతే. 1 గంటకు జవహర్పేట సెంటర్ లో సుబ్బన్న గారు ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడపిల్లలందరి మీద, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లీడ్ చేస్తున్న కొంతమంది నాయకుల మీద మీరు కేసు కట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టారు నిన్న అనేది ఒక్కసారి ప్రజలు మీ అందరికీ తెలియపరచాలని. ఎల్లకాలం ప్రభుత్వాలు ఈ విధంగా ఉండవు. ఏ 16వ తారీఖున ఎల్లకాలం ఈ ప్రభుత్వాలు ఉండవు. సుబ్బన్న ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మాట్లాడుకుందాం. తెలుగుదేశం నాయకులు చేస్తే మట్టి కేసు కట్టరు, వాళ్ళ కేసులు వర్తించవు. సరే అయిపోయింది. 17 కేసులు కట్టరు, కేసులు వర్తించవు. సుబ్బన్న గారి ధోరణి. సరే, సుబ్బన్న గారు చాలా చెప్పారు అనుకోండి. తర్వాత నాగరాజు గారు ఏమన్నారు, మచిలీపట్నం నాని గారింటికి కూతువేడు దూరంలో 50 మీటర్ల దూరంలో రామనాథపేట సెంటర్లో ఆయన చిత్రపటాన్ని చెప్పులతోనూ అలాగే చీపురులతోనూ కొట్టించి పైచాచిగా ఆనందం పొందారు. దానిపై మేము స్పందించి మా నాయకుడికి జరిగింది కరెక్ట్ కాదు, అవమానం కరెక్ట్ కాదు అని మేము కేసు పెట్టడానికి వెళ్తే ఆ కేసు తీసుకోలేదు. నేటికి కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. ఆ తర్వాత మా పార్టీలో ఉన్న మహిళలు కొంతమంది తర్వాత రోజు జవహర్పేట సెంటర్లో వాళ్ళు కార్యక్రమం చేస్తే మీరు మాత్రం ఆగమేఘాల మీద రాత్రికి రాత్రి ఎఫ్ఐఆర్ కట్టేశారు. అదే రోజు మేము ఆ కార్యక్రమం చేసామని చెప్పేసి అదే రోజు రామనాథపేట సెంటర్లో పేరు నాని గారి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఆ రోజున మీరు ఏం చెప్తారు, రూల్ 30 అమల్లో ఉంది, ఈ రూల్ 30 అమల్లో ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు అంటారు. దిష్టి బొమ్మ తగలబెట్టడం పెద్ద నేరమా, లేదంటే కనుక చిత్రపటాలు చీపురుతో కొట్టడం పెద్ద నేరమా? మీడియా మిత్రులు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఏది పెద్ద నేరం? కానీ దిష్టి బొమ్మ దహనం చేసిన ఏ ఒక్కరికి కూడా ఇవాళ వరకు కేసు కట్టలేదు. అంటే అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అధికారం మీ చేతిలో ఉంది కదా అని బాగా ఇబ్బంది పడుతున్నారు, అంతే కదా? ఓకే, ఇది అయిపోయింది. ఓకే, నిన్న ఉదయం 7 గంటలకి మా ఇంటి దగ్గరికి 2 పోలీసు వారిని పంపించారు. అప్పుడు నేను బయటికి వెళ్ళి ఉన్నాను. ఆయన ఫోన్ చేశారు, సిఐ గారు మిమ్మల్ని వెంటబెట్టి తీసుకురమ్మన్నారని. సరే, నేను వచ్చి కలుస్తానని చెప్పాను. తర్వాత మా మిత్రుడు సుబ్బన్న కానీ థామస్ కానీ వాళ్ళిద్దరూ అప్పటికే వాళ్ళు వెంట పెట్టుకుని స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. మీరు తీసుకెళ్ళిపోతే నేను ఎందుకన్నా మంచిదని చెప్పేసి మా మిత్రుడు థామస్ గారికి అలాగే సుబ్బన్న గారికి ఫోన్ చేస్తే, అన్న ఊరికే 41 నోటీస్ ఇచ్చి పంపించేస్తారని ఏమీ లేదు, 10 నిమిషాలు అరగంట పంపించేస్తారంట, రా అన్న అని చెప్పేసాను. అంటే నేను గబగబా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత
అక్కడ సిఐ చంద్రులు ఒక రకంగా కాదనమాట. కనీసం మంచినీళ్ళు కానీ కనీసం మా మా కుర్రవాళ్ళతో మా వాళ్ళతో మేము టీ తెప్పించుకునే ఏమండి సిఐ గారు, మీరు ఇవ్వాలి కదండి కనీసం టీలన్నా కాఫీలన్నా. మరి అంత మంత్రి గారి మీద ప్రేమ ఉంటే మాత్రం ఆ విధంగా చేస్తారా మీరు? అవకాశం కానీ కనీసం మా డబ్బులతో మేము భోజనం తెప్పించుకునే అవకాశం కానీ ఏంటంటే అసలు శిక్ష పడక ముందే ఇది పెద్ద మర్డలిస్టులు రేపిస్టులు అదే డకాటీల కింద ఒక రౌడీ షీటర్ల కింద ట్రీట్ చేశారు మమ్మల్ని స్టేషన్లో. కనీసం కమ్యూనికేషన్ కూడా లేకుండా ఫోన్లని లాక్కుని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకు లాక్కున్నారు అసలు నాకు తెలియదు. కనీసం మాకు మా 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 అధికారులకు కానీ లేదంటే మా అన్నయ్య వాళ్ళకి కానీ లేదంటే మా పెద్దలకి కానీ ఫోన్ చేసుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. ఎందుకు ఇలా నిర్బంధించాల్సిన అవసరం వచ్చింది? అంతేకాకుండా ఒక్కొక్కరిని సింగిల్ గా పిలిపించి ఫోన్ ఓపెన్ చేయించి ఈ ఫోన్ ఎందుకు చేసావు, ఇది ఎవరికి చేసావు, ఇవాళ చేయాల్సిన అవసరం ఏంటి, ఇది ఈ కార్యక్రమం కిట్టు చేయమన్నారా లేదా ఈ కార్యక్రమం నాన్నగారు చేయమన్నారా అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసే విధంగా సీఏ గారు చేసిన ట్రీట్మెంట్ అసలు మానవత దృక్పథం లేని మనిషిగా వ్యవహరించాడు. అక్కడ ఏంటంటే ఒక పసుపు చొక్కా వేసుకున్న కార్యకర్తగా పనిచేశారే కానీ ఒక ఉద్యోగంగా పనిచేయలేదు. మాకు చాలా బాధ కలిగింది. నేను ఏనాడు కూడా ఈ విధంగా మాట్లాడలేదు. మీడియా సోదరులు మీకు చెప్తున్నాను, ఇదంతా కూడా ప్రజలకి తెలియాలనే ఉద్దేశంతోనే నా వయసును తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సరే ఇప్పుడు నారాజన్న, నీకు తెలుసు అధికారంలో ఎవరుంటే వాళ్ళు మాట వింటారా పోలీసు వాళ్ళు? లేదంటే కనుక మీ మాట వింటారా చెప్పండి? మీరు అధికారంలో ఉండగా సాక్షాత్తు పేర్ని కృష్ణమూర్తి గారిని ఆర్టికల్ కూడా వచ్చింది. ఎస్పీ గారు ఏమండి, ఎస్పీ గారు కారులో ఎక్కించుకుని తిప్పలేదా? వీడియో కాల్స్ అంటే మీ అన్న మాటకు నేను చెప్తున్నాను తప్ప వేరే ఏం కాదు. స్టేషన్లో ఎవడన్నా కుర్రాన్ని పడేసి వీడియో కాల్స్లో ఇంట్లో కూర్చుని మన చంద్రబాబు గారు చూడలేదా? కొట్టండి రా అని చెప్పని. నేను ఏ స్టేషన్ అనేది చెప్పను కానీ కొంతమంది పోలీస్ అధికారులు కూర్చుని మాట్లాడుతూ ఉండగానే ఫోన్ వచ్చేది. ఆ ఫోన్ ఏంటయ్యా అంటే పేర్ని కృష్ణమూర్తి గారు అనేవాడు, చచ్చిపోతున్నాను నాయన అసలు ఈ ఫోన్ కాల్స్తో, అసలు కేసులు కట్టేయమంటున్నాడు. ఎవరో పేరు నాని గారు కాదు, కృష్ణమూర్తి గారు. అంటే మీరన్న మాట నేను చెప్తున్నా, కేసులు కట్టేయమంటున్నాడు, అడ్డగోళంగా కేసులు కట్టేయమంటున్నాడు. ఈయనేమో వెళ్ళి ఎస్పీ గారి దగ్గర కూర్చుంటారు. ఎస్పీ గారి దగ్గర నుంచేమో నాకు ఫోన్లు అని. సీఎలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా? అంటే నేను అనేది ఏంటంటే ఎవరి అధికారం ఉంటే వాళ్ళకి వర్తిస్తుంది, అది కామన్ అది. అంతేకాని మనం రాజకీయాల కోసం జస్ట్ ఆ పదాలు వాడుకుంటాం. రావణాబాయి సెంటర్లో చీపురులతో కొట్టిన వాళ్ళని కానీ, అలాగే రావణాబాయి సెంటర్లో దిష్టిబొమ్మ దహనం చేసిన వాళ్ళు కానీ మీరు కనుక కేసు పెట్టకపోతే మేమే ప్రైవేట్ కంప్లైంట్ వేసినా సరే కేసు నమోదు చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇలాంటి రాజకీయాలు, ఇలా నీచమాల రాజకీయాలు మానుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే ఇంకోటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తేనే సంస్కారం, మేము చేస్తేనే అపచారమా? మీరు చేసిన పని మేము చేస్తేనేమో అపచారం, మీరు చేస్తే మాత్రం సంస్కారం. ఇది బుద్ధి ఉందని మీకు అడుగుతున్నా నేను. అలాగే మీ అందరికీ కూడా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తూ తెలుసుకున్నాను. ఈ రోజున కేసులు, తప్పుడు అరెస్టులు, అక్రమ అరెస్టులతో ఈ రాష్ట్రం అంతా కూడా అట్టుబడిపోతా ఉంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా లోకేష్ ఆ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉపాల హారిక మీద దాడి జరిగి పచ్చి బూతులతో ఆ అమ్మాయిని తిడుతూ లకారాలు మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆ ఆడబిడ్డ కన్నీరు కారుస్తూ ఆ పిల్లని కట్టకట్టుకుని వచ్చి నిరసన బట్టలను తీసి పక్కన పెట్టేసేసి వాళ్ళందరికీ ఆడవాళ్ళు అయితే మగవాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చూపించడం ఏంటి? బెయిలబుల్ సెక్షన్స్ లో ఎవడన్నా తీసుకుని తర్వాత ఏంటంటే ఎక్కువగా మీరంతా కూడా పాయింట్ లాగింది మహానాటి ప్రస్తావన అని చెప్పని లాగారు, అంతే కదా? కులరేంద్ర గారు మాట్లాడుతున్న తప్పని చెప్పని మీ అందరికీ ఫోన్లో చూపిస్తే అర్థం కావట్లేదని లోపల ఈరోజు నా ల్యాప్టాప్ పట్టుకొచ్చా. పేరు నాని గారు ఈయనండి, ఈయన్ని మా బందరు పేరు నాని గారు అంటారండి. మా పేరు నాని గారండి ఈయన. మా పేరు నాని గారు ఆయన 2 వారాల క్రితం పార్టీ ఆఫీసులో కూర్చుని మాట్లాడిన చిలక మాటలు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మీటింగ్ లో తొక్కిసలాటలో
మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చచ్చిపోతే చెప్పండి చెప్పండి. షాక్ గురైంది. చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపక్ష నాయకుడు సభ జరుగుతుంటే ఎంతమంది జనం వస్తారో పోలీస్ ఇంటెలిజెన్స్ వారికి బుర్ర ఉండదా, బుద్ధి ఉండదా, సమాచారం ఉండదా? వాళ్ళు ఉద్యోగం ఏం చేస్తున్నారు? పోలీస్ వైఫల్యం. ఇప్పుడు మహానటి అంటారు కదా అన్నమాట. ఏమండి, ఎప్పుడో నెల రోజుల క్రితం మాట్లాడిన వ్యక్తిని మీరు మర్చిపోయారు ఈ రోజున. మీ తర్వాత అన్న వ్యక్తి ఎవరు? రవీంద్ర గారు. అసలు ఈ విషయాన్ని ఎవరైనా కానీ ప్రస్తావన తీసుకొస్తున్నారా చెప్పండి? టీడీపీ వాళ్ళైనా కానీ అసలు అన్నది ఎవడరా బాబు అని అడుగుతున్నారా మీరు? ఏంటండి అసలు? తర్వాత ఏమో వాళ్ళ అబ్బాయి గారు ఏమో మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. అది నేను అంతకుముందే చెప్పాను. సరే, ఇదంతా కూడా సోదొద్దు. అది కాదండి విషయం జరిగింది. అందరికి తెలుసు కదండి. తెలిసినా ఏంటి సార్ ఇది? ఒక అమ్మాయి గుండి పట్టుకుని కులరాజు గారిని నోట్ చేసుకో మొత్తం నోట్ చేసుకోండి. ఎందుకు చేస్తున్నాడు? నిన్ను ఎవరు తీయమన్నాడు వీడియో? ఎవరు? ఏంటి మామూలుగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగా, ఏమండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగా అసలు కొల్లు రవీంద్ర రాయన్ని ఇంట్లో నుంచి మీరు రానిచ్చారా? ఒకసారి ఆ బ్యాటింగ్ వీడియోలు అన్నీ కూడా చూడండి మీరు. ఎవరో పేరు నాని గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండగా, పేరు కృష్ణమూర్తి గారు ఇన్ఛార్జిగా ఉండగా, పాపం మీరు అంటున్నారు కదా ఈ రోజున పోలీసు వాళ్ళు మమ్మల్ని తెగ ఇబ్బందులు పెడుతున్నారు. ఏది కార్పొరేటర్లనే ఏదో మర్యాదగా తీసుకెళ్ళి మర్యాదగా పట్టుకొచ్చారు. కానీ అసలు కొల్లు రవీంద్రాన్ని అతన్ని ఎలా ఎగరేశారో చూడండి మీరు. కొల్లు గారి ఇంటి దగ్గర చెప్పా సమాధానం. నువ్వేమో నీ పేరేంటి? నోట్ చేసుకో మొత్తం నోట్ చేసుకోండి. ఎందుకు చేస్తున్నాడు? నిన్ను ఎవరు తీయమన్నాడు వీడియో? ఎవరు? ఏంది మామూలుగా నీకు ఏ రైట్ ఉంది? నా వీడియో తీయడానికి నీకు రైట్ ఉందా? లేదా నన్ను అవసరం చేయడానికి నీకు రైట్ ఉందా? మీరు రచ్చలు చేసుకోవద్దు. మొత్తం ఇప్పుడు ప్యాక్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి జనం అంతదాకా తెచ్చుకోండి కార్యక్రమం చేయకండి. మీ ఆఫీసర్స్ చెప్పండి. గుడ్ వెళ్తుంది మనస్వరం వస్తారని మీరు కూడా నాతో ఫాలో అవ్వండి. నేను టెంపుల్ దగ్గర నా పూజ ఉంది. ఇది ఇంకా చాలా దిగ్బంధం అయిపోతుంది. చాలా ఓపికగా అప్పటి వరకు సరే బాబుగా. ఇది ఇంకో వీడియో. మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ ప్రతిపక్ష తీరుకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చాయి. అయితే ఎవరికీ అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెప్తున్నారు. మాజీ మంత్రి టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఇసుక కృత్రిమ కొరతను నిరసిస్తూ మచిలీపట్నం కోనేరు సెంటర్ దగ్గర తలపెట్టిన 36 గంటల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కొల్లు రవీంద్ర, బచ్చుల అర్జునుణ్ణి హౌస్ అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత పలువురు ముఖ్య నేతలను అరెస్టు చేశారు. ప్రధాన కూడళ్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.
అంతేనా? ఇది ఇంకో బ్యాటింగ్ ఇసుక అండి. కొరత వ్యవహారంపై మంత్రి పేర్ని నాని, మాజీ కొల్లు ఇది ఇంకోటి. ఇది ఇంకోటి. మచిలీపట్నంలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం చూపించారు. మచిలీపట్నం చింతగుంటపాలెంలో ఆక్రమణను తొలగింపు పేరుతో టీడీపీ సానుభూతి పరుల షాపులను కార్పొరేషన్ అధికారులు తొలగిస్తున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బాధితులకు అండగా వచ్చారు. ఘటనా స్థలిలోనే కొల్లు రవీంద్ర బైఠాయించారు. రవీంద్రను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఆయనకు రక్షణ వలయంగా నిలిచి అడ్డుకున్నారు కార్యకర్తలు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. ఎస్ఐ గారు ఒక బీసీ మంత్రిని, అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు అనుకోండి, 5,000 ఓట్లతోనే రవీంద్ర అనే అతను వాడిపోయాడు. పెద్ద ఇదేం కాదు. కాళ్ళు పెట్టి తన్నితే ఆ రోజున గుర్తు రాలేదా బీసీ మీకు? సరే, ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు. అసలు రవీంద్ర అనే మనిషిని మీరు బయటికి రానిచ్చారా? ఏంటి కబుర్లు చెప్తున్నారు ఈ రోజున? నేనైతే ఒకటే చెప్తున్నా, కొల్లు రవీంద్ర అనే అతను మీరైనా నేనైనా ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నా, ఈ ఫేస్బుక్ ద్వారా లైవ్ ద్వారా నేను మాట్లాడుతున్నా. ఈ విధంగా నేను మాట్లాడుతున్నానంటే స్వేచ్ఛనిచ్చింది నిజంగా అతను. స్వేచ్ఛనిచ్చాడు కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇంకా చాలా మంచోడు కాబట్టి అలా మాట్లాడతాకుంది. అదే నాలంటోడు ఆ సీట్లో కూర్చున్నాడు అనుకో, ఫుట్బాల్ ఎగరేస్తారు చూసారా, అలా ఎగరేయండి అని చెప్పి నేనే చెప్పేవాడిని. కనీసం గుమ్మాలు కూడా దాటి బయటికి రానిచ్చేవాడిని కదేమో. అంటే ఈ విధంగా చేస్తే చూశారుగా, వీడియోలన్నీ చూశారుగా. అంటే జస్ట్ స్వభావం చెప్తున్నా, నేను ఉన్నదే మాట్లాడా. తర్వాత డార్లింగ్ వేర్ నీ టీం, నీ కామెంట్ చూసా, స్క్రీన్ షాట్ కొడుతున్నా, డిలీట్ చేస్తా, చెక్కేస్తా. నా కొడక ఏమనుకుంటున్నావు ఇంకోసారి కానీ మాట్లాడేవంటే? దమ్ముంటే రా, ఉదాహరణకు కూడా మాట్లాడినా చంపేస్తా అవసరమైతే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే.